Wishing a very, very happy Sankranti, the social post. సోషల్ పోస్ట్ ఆడియన్స్ కి విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగిళ్ళన్నీ కూడా కలకల్లాడాలని కోరుకుంటున్నాను. హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ ఈ 3 చిత్రాలు చాలు దర్శకుడిగా అనిల్ రావుపూడి టేకింగ్ ఏంటో తెలుసుకోవడానికి. తెలుగు ప్రేక్షకులకి కితకితలు పెడుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఎలాగో ఆయనకి బాగా తెలుసు. ఇక కామెడీ టైమింగ్లో వెంకటేష్ గురించి వేరే చెప్పక్కర్లేదు. తన 30 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో అలాంటి పాత్రలు ఎన్నో చేశారు. మరి వీరిద్దరికీ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కూడా కలిస్తే ఆ ఫన్ రెండింతలవుతుంది. కానీ తమన్నా మెహరీన్లను పెళ్లి చేసుకున్న తర్వాత ఫన్ పోయి ప్రెస్టేషన్ ఎలా వచ్చింది? ఆ ప్రెస్టేషన్లో వాళ్ళు ఏం చేశారు? సంక్రాంతి అల్లుళ్లకు ఎదురైన అనుభవాలేంటి? చూడాలంటే F2 రివ్యూలోకి వెళ్లాల్సిందే. ముందుగా కథ విషయానికి వస్తే, హారిక అంటే తమన్నా, హనీ అంటే మెహరీన్ అక్క చెల్లెళ్ళు. ఇక వెంకీ ఒక ఎమ్మెల్యే దగ్గర పిఏగా పనిచేస్తుంటాడు. హారికను పెళ్లి చేసుకుంటాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న వెంకీ జీవితం పెళ్లితో ఒక్కసారిగా మారిపోతుంది. భార్య, అత్త వెంకీని తమ చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నిస్తుంటారు. వరుణ్ యాదవ్ అంటే మన వరుణ్ తేజ్ హనీని ఇష్టపడతాడు. అప్పటికే అత్తింటి పరిస్థితులు అర్థమైన వెంకీ హనీని పెళ్లి చేసుకోవద్దని వరుణ్ యాదవ్ను హెచ్చరిస్తాడు. ప్రేమ మత్తులో వరుణ్కు ఇవేవి పట్టవు. చివరకు హనీని పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి అక్కా చెల్లెళ్ళ ఆధిపత్యానికి తోడళ్ళుళ్ళు నలిగిపోతుంటారు. మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోండని, అప్పుడే అక్కా చెల్లెళ్లకు మీ విలువ తెలిసొస్తుందని పక్కింటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ ఈ తోడళ్ళుళ్లకు సలహా ఇస్తాడు. దీంతో ఇద్దరు యూరోప్ వెళ్తారు. అయితే వెంకీ, వరుణ్లతో పాటు హారిక, హనీలు కూడా యూరోప్ వెళ్తారు. వీరందరూ ప్రకాష్ రాజ్ ఇంట్లో తిష్టవేస్తారు. ఇంతకీ వీళ్ళు యూరోప్ ఎందుకు వెళ్లారు? ప్రకాష్ రాజ్ ఇంట్లోనే ఎందుకు దిగారన్నది అసలు కథ. చివరకు పెళ్లాల మనసు మార్చారా లేక వీళ్లే మారిపోయారా అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమాలో ఇద్దరు భార్యాబాధితుల జీవితాలు ఎలా ఉంటాయి, ఆ ఇంట్లో ఎలాంటి వినోదం పుడుతుంది అన్నదాని నుంచే పుట్టింది ఈ సినిమా కథ. దర్శకుడు ముందు నుంచి ఇది భార్యాబాధితుల సినిమా అని చెబుతూనే ఉన్నాడు. వారు పడే ఇబ్బందుల నుంచి ఫన్ ఎలా పుట్టుకొచ్చిందనేదే సినిమాలో చూపించాడు. ప్రతి ఇంట్లోనూ జరిగే విషయాలు స్క్రీన్పై కనిపిస్తాయి. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి చిత్రాల్లో వెంకటేష్ చేసిన పాత్రలు మళ్ళీ ఈ మధ్య కాలంలో చేయలేదు. చాలా రోజుల తర్వాత ఆ స్థాయి పాత్రలో వెంకటేష్ను చూస్తాం. తొలి సగం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ఇక ప్రతి సీన్ను నవ్వులతో పండించాడు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మెహరీన్కు ఒక మేనరిజం ఇచ్చి ఆ పాత్ర ప్రత్యేకంగా కనిపించేలా చేశాడు. అత్తారింటిలో వెంకటేష్ చూపించే ప్రెస్టేషన్ చూసి ఖచ్చితంగా నవ్వుకుంటారు. సందర్భోచితంగా కామెడీ రాసుకోవడంలో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ మొత్తం యూరప్ చుట్టూ తిరుగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న బలం సెకండ్ హాఫ్లో కనిపించదు. కానీ ఈ 2 జంటల మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం కిక్కిస్తాయి. చివరిలో నాజర్ పాత్ర ప్రవేశించడం కూడా కలిసి వచ్చేదే. అక్కడ కూడా డైలాగులు చాలా బాగుంటాయి. మొత్తంగా ఇది ఒక ఫన్ రైడ్ సినిమా. కథగా చెప్పాల్సి వస్తే గతంలో సందడి, క్షేమంగా వెళ్ళి రాబంగా రండి వంటి చిత్రాల ఛాయల్లోనే సాగుతుంది. సందేశాల జోలికి వెళ్లకుండా, మరీ కమర్షియల్ హంగుల వైపు పరుగులు తీయకుండా సున్నితమైన వినోదాన్ని చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. ఇద్దరు తోడళ్ళుల ప్రెస్టేషన్ అనే కన్నా వెంకటేష్ ప్రెస్టేషన్ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆయన పాత్రే సినిమాలో హైలైట్. వరుణ్ తేజ్ కూడా చక్కగా నటించాడు. తెలంగాణ యాసలో మాట్లాడాడు. అయితే ఆ యాస వరుణ్కు కృత్రిమంగా అనిపించింది. తమన్నా చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి కథానాయికగా కనిపించింది. మెహరీన్ కూడా పర్వాలేదనిపించింది. రఘుబాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్లు ఇలా ప్రతి పాత్ర నవ్వించడానికి ఉద్దేశించిందే. అన్నపూర్ణ, వైవిజయ జోడీగా కనిపించి నవ్వులు పంచారు. రచయితగా అనిల్ రావిపూడి బాగా సక్సెస్ అయ్యాడు. తన బలం వినోదమే. దాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి సీన్లో పండించడానికే ప్రయత్నించాడు. కానీ F2 చాలా చిన్న కథ. తొలి సన్నివేశాల్లోనే మనకు కథ అర్థమైపోతుంది. ట్విస్టులు, హంగుల వైపు వెళ్ళలేదు. మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పర్వాలేదనిపించింది. అయితే పాటలన్నీ ఆకట్టుకోకపోయినా యూరోప్లో తెరకెక్కించిన పాట మాత్రం బాగుంటుంది. కెమెరా పరంగా కలర్ఫుల్గా ఉంది సినిమా. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా సంక్రాంతి అల్లుళ్ళు సందడి మాత్రం బాగానే పండిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.